హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద బాండ్స్మెన్ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగాడిలో కూడా ఉంది. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 minutes వరకు రన్ టైం ఉంది. ఓవరాల్గా 4 hours టైం పడుతుంది ఈ సిరీస్ని కంప్లీట్ చేయాలంటే. 18+ సీన్స్ అంటూ ఏమీ లేవు, కానీ బండ బూతులు అయితే ఉన్నాయి భయ్య. సో ఫ్యామిలీతో కలిసి అయితే చూడలేం. ఇందులో మెయిన్ లీడ్ ఎవరో తెలుసా? సీనియర్ లెజెండరీ యాక్టర్ కెవిన్ బ్యాకన్. అప్పుడెప్పుడో హోలోమ్యాన్ మూవీలో చూసాం కదా. మరి ఈ సిరీస్ ఎలా అనిపించింది చెప్తా. అస్సలు తొందరపడద్దే. ఈ మధ్య అసలు సబ్స్క్రైబ్ నోటే చెప్పట్లేదు, కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా, నేను రివ్యూస్ తీసుకొస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. బిర్యానీ పెడుతూనే ఉంటా, మీరు తింటూనే ఉండండి అన్నట్లు చెప్తున్నా. ఒక్క రోజుతో అయ్యే పని కాదు కదా, ఎన్నో రోజులు కలిసి జర్నీ చేయాలి మనం. సరే, ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరోని స్టార్టింగ్ ఎపిసోడ్లోనే స్టార్టింగ్ సీన్లోనే కత్తితో పీక కోసేస్తారు, చనిపోతాడు. కానీ మళ్ళీ బ్రతుకుతాడు. మరి చనిపోయిన వాడు ఎలా బతికాడు, బతికొచ్చి దెయ్యాలని ఎలా వేటాడతాడనేదే సిరీస్లో చూస్తారు. మరి ఈ సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించిందంటే, తెచ్చేయండి, వీకెండ్ వచ్చేసిందంటే తెచ్చేయండి, ఓటీటీలో పడేయండి, ఏదో ఒకటి వేసేయండి. ఎందుకంటే ఏదో ఒకటి రిలీజ్ చేసేయాలంతే. అది ఎలా ఉన్నా పర్లేదు, సర్వసంగా చూసుకుందాం. ఎలాగో చూడడానికి మేము ఉన్నాం, సబ్స్క్రిప్షన్స్ కొనుక్కుంటున్నాం, డౌన్లోడ్ చేసుకుంటున్నాం, నెట్ కూడా బొక్క పెట్టుకుంటున్నాం. అసలు ఈ సిరీస్ టైటిల్ ఏంటి, చూపించే మ్యాటర్ ఏంటి, అసలు ఏంటి ఇలా ఉంది ఇది? ఇలా అంటే నన్ను మళ్ళీ తిడతారు. బాండ్స్మెన్ కాదు, ఇది పెద్ద బోరింగ్ మ్యాన్. సరే, తీసుకున్న స్టోరీ పాతదే, రొటీన్గా ఉన్నా పర్లేదు, యాక్షన్ ఉంటుంది కదా, లైట్గా ఉన్నా పర్లేదు అనుకున్నా. అసలే దెయ్యాల వేటగాడు, ఎలా వేటాడుతాడో అని ఊహించుకున్నా. ట్రైలర్లో యాక్షన్ సీన్స్ చూపించారు. 8 ఎపిసోడ్స్లలో వచ్చిన చిన్న యాక్షన్ బిట్స్ అన్నీ కూడా ట్రైలర్ కట్లోనే చూపించారు. ఇంకా ఏముంది చూడడానికి? అసలు సిరీస్లో ఏముంది? 4, 5, 6, 7 ఈ ఎపిసోడ్స్ అన్నీ ఎందుకు? అసలు 2 hours బొక్క. ఆ 4 ఎపిసోడ్స్లో ఒక్క హై మూమెంట్ లేదు, సరైనది లేదు. క్యాజువల్గా మాట్లాడుకోవడం, ఏదో గన్ పట్టుకునేసరికి అబ్బో ఇక్కడ యాక్షన్ సీన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేలేపోయి తుస్సు మనడం నా వల్ల కావట్లేదు. అసలు మెయిన్ లీడ్ క్యారెక్టర్ మాత్రం ఓకే, దెయ్యాల వేట మాత్రం అస్సలు ఏం బాగలేదు. అండ్ కొంచెం బడ్జెట్ పరిమితులు కూడా ఉన్నాయి. సో CGI అంత వర్క్ అవ్వలేదు. డైరెక్టర్ ఒక క్లాసిక్ హర్రర్ అండ్ డార్క్ కామెడీ, దానికి లైట్ యాక్షన్ మిక్స్ చేద్దాం అనుకున్నారు, కానీ నా వర్క్ అయితే వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇలాంటి సిరీస్లు, సినిమాలు ఎన్నో పాతకాలం నాటి నుండి చూస్తున్నాం. ఇది కొత్తగా ఏమీ అనిపించదు. సరైన కంక్లూజన్ లేదు, ఒక బెస్ట్ హర్రర్ సీన్ లేదు, ఒక మంచి యాక్షన్ సీన్ కూడా లేదు. అండ్ ఇంకా సిరీస్ని ముగించలేదు, ఇంకొక సీజన్ కూడా ఉందంట. నా వల్ల కాదురా అబ్బాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఎటువంటి యాక్షన్ లేకుండా చప్పగా సాగింది. ఇంకా చాలామంది నన్ను ఏమంటున్నారంటే, నేను బాగున్నాయి అని చెప్పిన మూవీస్ బాగోవట్లేదంట, అసలు నచ్చలేదని చెప్పినవి చాలా బాగుంటున్నాయంట, అందుకే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారంట. ఒక్కటి చెప్తున్నా, మీరు అన్సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను నచ్చలేదని చెప్పిన మూవీస్ మీరు చూడండి, బాగున్నాయి అని చెప్పినవి అస్సలు చూడకండి, వదిలేయండి. మీకు మంచిదే కదా, ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది కదా. ఫైనల్గా ఈ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, బాండ్స్ మ్యాన్ ఇది మాత్రం మాకు పెద్ద బాంబే మ్యాన్. మరి ఓవరాల్ ఈ సిరీస్కి రేటింగ్ ఎంత అంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై అండ్ జై హింద్.